ఏంటమ్మా? ఈరోజు మీ పుట్టినరోజు నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. థ్యాంక్ యూ తల్లి. ఐ లవ్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే నాన్నగారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అందరు బయటికి రండి. అమ్మాను, ఏమైందమ్మా? ఏం మాట్లాడద్దు. నాన్న నువ్వు కలవలేదు, కలిసిపోయినట్టు నటిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావను? ఏం మాట్లాడానని చెప్పానా? మీకు చెప్పకపోతే నేను తెలుసుకోలేదనుకుంటున్నారా? నేను చిన్నదాన్ని కావచ్చు, కానీ పిచ్చిదాన్ని కాదు. మీరు ఆడుతున్నది నాటకం అని నాకు తెలుసు. మీకు నాన్న బర్త్డేనే గుర్తులేదు. నీకు నీ భర్త బర్త్డే ఎప్పుడో కూడా తెలీదు. నాన్న బర్త్డేనే గుర్తులేదంటే ఇంకా నాన్న మీద ఇష్టమేముంటది? భర్త పుట్టినరోజు నీకు గుర్తులేదంటే నీ భర్త మీద నీకు ఎలాంటి ప్రేమ లేదని నాకు అర్థమవుతుంది. నిజంగా ప్రేమే ఉంటే భర్త పుట్టినరోజుని ఏ భార్య మర్చిపోదమ్మా. మనసులో ప్రేమ లేకుండా కలిసిపోయినట్టు నటిస్తూ నన్నెందుకు మోసం చేస్తున్నారమ్మా? మీరు కలిసి ఉంటే నేను మీ దగ్గరకు వస్తానన్నాను గాని ఇలా నా కోసం మీరు నాటకం ఆడతారని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. మీకు నా మీద ప్రేమ లేదని, మీరు ఎప్పటికీ కలవరని నాకు అర్థమైపోయింది. నేను నటించే వాళ్ళ దగ్గర ఉండలేనమ్మా. ఉండలేను. ఆగమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.